సంబంధించి కొన్ని విషయాలు డిస్కస్ చేసుకుందాం. జాగ్రత్తగా వినండి. రైట్, బేసిక్ ఇంగ్లీష్ అంటాం దీన్ని. బేసిక్ ఇంగ్లీష్లో మనం ఫస్ట్ చెప్పేది ఏంటంటే సెంటెన్స్. సెంటెన్స్ ఎప్పుడు సెంటెన్స్ అవుతుంది, ఎప్పుడు సెంటెన్స్ కాదు అని మనం నేర్చుకుంటాం. తర్వాత వచ్చేసి సబ్జెక్టు ప్లస్ వెర్బు ప్లస్ ఆబ్జెక్ట్, వీటి గురించి నేర్చుకుంటాం ఈరోజు ఈ మూడింటి గురించి నేర్చుకుంటాం. తర్వాత వచ్చేసి కాంప్లిమెంట్. ఇది మన వీడియో పెద్దదైపోద్ది కాబట్టి దీంతో నేను ఆపుతున్నాను. మనం తర్వాత నేర్చుకుందాం. అవన్నీ కూడా మీకు బాగా నచ్చితే మిగతావి కూడా నేను చేసి పెడతాను. రైట్, సో ఫస్ట్ మనకు ఉండేది ఏంటంటే సెంటెన్స్ అని. సెంటెన్స్ మనం ఎప్పుడు గ్రామర్ బుక్ తీయంగానే వాడు చెప్పేది ఇదే కనబడుతుంది, సెంటెన్స్ అని చెప్పి చెప్పండి. కాబట్టి వాడు ఏం చెప్తాడు, సెంటెన్స్ ఈజ్ ఏ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ దట్ గివ్